అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ సాధ్యమే. ఈరోజు ప్రసిద్ధ వ్యక్తులను కలవడానికి అవకాశాలు వస్తాయి. మార్గదర్శకత్వంలో ప్రత్యేక నిర్ణయం తీసుకోగలుగుతారు. వివాదాస్పద ఆస్తి కేసు ఉంటే ఈరోజు దానికి సంబంధించి పరిష్కారం పొందాలనే సరైన ఆశ ఉంది. భయాందోళన బదులుగా పరిష్కారాన్ని కనుగొనడం మంచిది. వివాహితులకు ఇన్లాస్ వైపు తేడాలు ఉండవచ్చు. సంబంధాలు కూడా ఒక కళ. ఈ సమయంలో పనుల నిర్లక్ష్యంగా ఉండకండి. ఉద్యోగ ప్రజలు తమ అధికారులతో చిక్కుకోవడం సరైనది కాదు. ప్రేమ వ్యవహారాలు ఒకరిపై ఒకరు నమ్మకం కొనసాగించడం చాలా ముఖ్యం. కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, గ్యాస్ వంటి సమస్యలు మరి ఎదురవుతాయి. ఈ రోజు మీకు మళ్ళీ సానుకూలంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. కష్టమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడతారు. కొంతమంది కుటుంబ సభ్యుల అసంతృప్తి మీపై ఉంటుంది. వ్యాపార తరగతి కొత్త పనిని నివారించాలి. సంబంధాన్ని తిరిగి పొందిన తర్వాత ఆందోళన ఉంటుంది. ఈరోజు సమయాన్ని ఆకట్టుకుంటారు. మీ యొక్క ఉత్తమమైనటువంటి ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు అన్ని పనులను చేయడంలో, సరళీకృతం చేయడంలో విజయవంతులు అవుతారు. ఈరోజు డబ్బు రాక బాగానే అందుతుంది. రోజు చివరిలో కొంత సంక్షోభం తొలగించబడుతుంది. సంక్షిప్త ప్రయాణం చేయవచ్చు. వనరులు ఉపయోగించబడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ సాధ్యమవుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. సృజనాత్మకత పనులలో పాలు పంచుకుంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కించుకుంటారు. ఈరోజు వారు ఆశించిన విజయాన్ని సాధించవచ్చు. మొత్తం సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనం యొక్క పని చేయకపోవడం వల్ల ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల కారణంగా పెద్ద ఖర్చు అనేది మీకు వస్తుంది. ఒత్తిడి తీసుకోవడం ద్వారా ఈ రోజు మీకు ఏమీ సాధించబడదు. ఒత్తిడిని తొలగించుకోవడానికి ప్రాణాయామం చేయండి. వృత్తిపరమైన కార్యకలాపాలు మెరుగుపరచుకోండి. ఏ పని చేయడానికైనా సరే మీ కృషికి మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. లక్కీ సంఖ్య 48. లక్కీ కలర్ అయితే పుదీనా. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా ఒక బాదం ఆకుని తీసుకొని ఆ బాదం ఆకు మీద మరి ఈరోజు గంధం లేదా సున్నంతోటి, రావి చెట్టు పుల్లతోటి 2 బీజాక్షరాలు రాయాలి. క్లీం శ్రీం అని రాసి పైన కింద ఓంకారాన్ని రాసి స్వస్తికి గుర్తు వేసి ఆకును పారి నీళ్ళలో వదులుట ద్వారా మీకు దోషాలు నివారణ అయిపోతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ఆ తర్వాత శివలింగానికి జలాభిషేకం చేయాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.